హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ రోజు స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న హౌస్ మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో ఉన్నవారిలో మీ దృష్టిలో ఎవరు హీరో ఎవరు జీరో చెప్పాలంటూ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇక ఇందులో భాగంగా టాస్క్ జరిగే సమయంలో ప్రేరణ నిఖిల్కి 0 అంటూ స్టాంప్ అయితే వేసింది. ఆ తర్వాత తన రీజన్ చెప్తూ ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా ముందు అందరం కూర్చొని క్లాన్స్ వైజ్ కాకుండా హౌస్ని ప్రొటెక్ట్ చేసుకుందాము, వైల్డ్ కార్డ్స్ రాకుండా అడ్డుకుందాము అని అనుకున్నాం సార్. కానీ నిఖిల్ క్లాన్ ఒక టాస్క్ గెలవగానే మా టీంలో స్ట్రాంగ్ అయినటువంటి నబిల్ని తప్పించేశారు. అది మాకు చాలా తప్పుగా అనిపించింది అని, అందుకే నేను 0 ఇచ్చానంటూ ప్రేరణ చాలా క్లారిటీగా చెప్పింది. దీంతో నాగార్జున నిఖిల్కి స్ట్రైట్గా దింపేశాడనే చెప్పవచ్చు. ఏమైంది అంటే నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ ఈ టాస్క్ అర్థమేమిటో నీకు తెలుసా అని అడగడంతో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని నిఖిల్ చెప్పడంతో, ఇది సర్వైవల్ టాస్క్ కదా, మరి నబీల్ని తీయడం కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అంటూ అడగడంతో నిఖిల్ కాసేపు ఆలోచనలో పడి కొంచెం మిస్బ్యాలెన్స్ అయినట్టుంది సార్, అందుకే అంతగా ఆలోచించలేకపోయాను, ఫస్ట్ నా క్లాన్ అంటూ నేను చూసుకున్నాను అంటూ నిఖిల్ చెప్పడంతో నాగార్జున ఒక్కసారిగా తన మార్క్ కౌంటర్తో ఇరగదీసేశాడని చెప్పవచ్చు. ఇంతకీ నాగార్జున ఏం చెప్పాడు అంటే, మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం నిఖిల్ అంటూ స్ట్రైట్గా అడగడంతో అందరి దృష్టి ఒక్కసారిగా సోనియా పైన పడింది. ఎందుకంటే అక్కడ నిఖిల్ నబీల్ని అవుట్ చేయాలని ఫస్ట్ అనుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వారు టాస్క్లో ఉంటే మంచిదని భావించినట్టుగా అనిపించింది. కానీ ఆ నిఖిల్ దృష్టిని మళ్లించింది సోనియానే. నువ్వు ఫస్ట్ క్లాన్ గురించి ఆలోచించు, క్లాన్లో మేము వెళ్ళిపోతే తర్వాత ఎలా అంటూ నిఖిల్ మైండ్ని భ్రష్టు పట్టించి నబీల్ని అవుట్ చేసేలా చేసింది. దీంతో ఈరోజు నాగార్జున ఇండైరెక్ట్గా మిస్బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అంటూ సోనియాని మధ్యలోకి తీసుకొచ్చాడు. మొత్తంగా నాగార్జున అస్సలకి దాపరికాలు లేకుండా స్ట్రైట్గా నిఖిల్తోనే ఏ మిస్ కారణం అంటూ సోనియా గురించి అడగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.